హలో అండి, అందరికీ నమస్కారం. అస్సలం అలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కే వరల్డ్. ఐఎమ్ ఉజ్మా షేక్. గాయస్, ఈరోజు మీ అందరి కోసం నా ఫేవరెట్ రోటి పచ్చడి అండి. సో టొమాటో రోటి పచ్చడి ఇది చేయడం చాలా ఈజీ అండ్ అంతే సింపుల్గా మీరు చేయొచ్చు అండ్ చాలా టేస్ట్ కూడా ఉంటుంది. సో దీన్ని మీరు రైస్లో కానీ అండ్ పూరితో కూడా తినొచ్చు. పూరితో తింటే చాలా బాగుంటుంది టొమాటో పచ్చడి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. అండ్ దీని మేకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం పదండి. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఒక 2 స్పూన్స్ వరకు అయితే నేను ధనియాలు వేసాను అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే జీలకర్ర అండ్ కొంచెం అయితే పచ్చిమిర్చి వేసాను. మన కారానికి తగ్గట్టుగా అయితే మీరు పచ్చిమిర్చి తీసుకోండి. మనం ఎక్కడ ఇందులో ఎండు కారం యూజ్ చేయం కాబట్టి సో పచ్చిమిర్చి మీకు ఎంత కావాలో అంతే తీసుకొని వేసుకోండి. నేనైతే ఒక 7, 8 వరకు అయితే తీసుకున్నాను. సో వాటిని చిన్నగా తొడిమేసి ఈ విధంగా నేనైతే ఫ్రై చేసుకున్నాను. సో ఇలా ఫ్రై చేసుకున్న అంతా ఒక గిన్నెలోకి అయితే తీస్తున్నాను. సో ఇప్పుడు అదే కడాయిలో నేనైతే కట్ చేసుకున్న టొమాటోలను వేసుకున్నాను. నేను ఇక్కడ 8 టొమాటోలు అయితే తీసుకున్నాను, చిన్న చిన్నవి. సో వాటన్నిటిని ముక్కలుగా చేసుకొని ఈ విధంగా పెద్ద ముక్కలే తీసుకోవాలండి. సో ఈ విధంగా మొత్తం ఫ్రై చేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికిద్దాము. సో 2 మినిట్స్ అయితే అది ఉడుకుతూ ఉన్నప్పుడు అందులో కొంచెం అయితే నేను చింతపండు వేస్తున్నాను. మళ్ళీ మూత పెట్టి ఒక్కసారి కలిపి ఇప్పుడు మూత తీసి చూద్దాము. సో ఈ విధంగా అయితే ఉడుకుతుంది. చింతపండు వేయడం వల్ల పులుపు బాగుంటుందండి. ఇప్పుడున్న టొమాటోలు అంత పుల్లగా అయితే ఉండట్లేదు. సో ఇప్పుడు చింతపండు కూడా యాడ్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులోనే నేను హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేసాను. సో ఇవి అయితే ఉడకాలండి. సో వీటి కోసం అయితే మూత పెట్టి మనం ఉడికించుకుందాము. ఈ విధంగా అయితే ఉడకాలి. మనం ఇందులో ఏ వాటర్ వేయలేదండి. ఆటోమేటిక్గా టొమాటో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మనము అంతా ఉడికించుకోవాలి. వాటర్ కొంచెం ఎవాపరేట్ అవ్వాలి. టొమాటోలు ఇంకొంచెం సాఫ్ట్ అవ్వాలి. అప్పుడు వరకు అయితే ఇలా ఉడికించుకోవాలి. సో ఇలా 2 మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టి. సో ఈ టొమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా వేసి ఈ మొత్తం కూడా కలపాలి. సో చూసారా, ఇదైతే దగ్గరికి అయింది. ఇదైతే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. దీన్నైతే స్టవ్ ఆఫ్ చేద్దాము. స్టవ్ ఆఫ్ చేసి దీన్నైతే పక్కన పెట్టుకుందాము. ఇదైతే మొత్తంగా ఉడికిపోయింది. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా ఉంటుంది. చాలండి మనకి ఈ విధంగా ఉంటే. సో ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని అయితే నేను పల్లీలు వేసాను. జస్ట్ అలా వేసాను. టేస్ట్ బాగుంటుంది. అది వేసిన తర్వాత మళ్ళీ మనం ఇది ఫ్రై చేసాం కదా, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర. సో అవి కూడా వేసాను. అందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు అండ్ మన టేస్ట్కి సరిపడినంత అయితే ఉప్పు వేసి వీటిని అయితే కోర్సుగా అయితే మిక్సీలో బ్లెండ్ చేసుకుందాము మూత పెట్టి. సో దీన్ని మూత తీసి చూస్తాను. ఈ విధంగా ఉంటుంది. ఎక్కువగా కూడా మనకి గ్రైండ్ అవ్వకూడదండి. సో రోటి పచ్చడి టైప్ ఉండాలన్నమాట మనకి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా టొమాటోలు, మొత్తం కూడా ఇందులో వేసేయాలి. సో ఈ టొమాటోలు వేసిన తర్వాత కూడా జస్ట్ ఒక పల్స్ అలా తిప్పితే చాలండి. మనము ఎక్కడ కూడా వీటిని పేస్ట్ టైప్ అయితే చేయకూడదు. అలా ఉంటే మనకి టేస్ట్ ఉండదు. ఇది రోటి పచ్చడి టైప్ చేస్తున్నాం కాబట్టి మనము ఈ విధంగా ఉండాలి. చూసారా, టొమాటో ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉండాలి. సో ఇది అంటే మొత్తం ప్రాసెస్. ఇప్పుడు దీన్నైతే మనము తాలింపు పెట్టాలి. సో తాలింపు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. సో ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆ ఆయిల్ అయితే కొంచెం హీట్ అవ్వాలండి. ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందులోనే అందులో శనగపప్పు అండ్ కొంచెం జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆవాలు వేస్తున్నాను. ఇవైతే లైట్గా ఫ్రై అవ్వాలండి. సో ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చి వేసి అలా ఫ్రై చేస్తూ ఉండాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా వేస్తున్నాను. నేను ఇక్కడ మినపప్పు అయితే తాలింపులో వేయలేదండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు. సో ఇలా అయితే తాలింపు రెడీ అయింది. ఇందులోనే మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పచ్చడి ఉంటుంది కదా, సో దాన్ని ఇందులో వేసి మొత్తం ఒకసారి అయితే కలపాలండి. సో ఇంతే అండి. చాలా సింపుల్గా మీరైతే క్విక్గా 5 అంటే 5 నిమిషాల్లో చేయొచ్చు. సో ఈ రెసిపీ మీకైతే నచ్చింది అని అనుకుంటున్నాను. మన ఛానల్ని అయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ గైస్. బై.